కొత్తగా ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ మేజర్ తప్పులు కనుక చేయకుండా ఉంటే వాళ్ళ అప్రిషియేషన్ 100% 5 years 10 years ఆఫ్ ద లైన్ వాళ్ళు ఏదనుకుంటారో అది వస్తుంది. కానీ ఎందుకు వాళ్ళు అనుకున్నంతగా రావట్లేదు అంటే మేజర్ కొన్ని పాయింట్లు చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే బ్రోచర్ని చూసుకుని వెంచర్కి తీసేసుకుంటారు. అంటే బ్రోచర్ని తీసుకుని అక్కడ ప్లాట్ కొనేద్దాం అనుకుంటారు. ప్రతి ప్రమోటర్ కూడా బ్రోచర్ చాలా బ్యూటిఫుల్గా తయారు చేస్తారు, చాలా అందంగా తయారు చేస్తారు. సో దాని తర్వాత ఏంటంటే అందులో ఇవి వస్తున్నాయి అవి వస్తున్నాయని ఇవన్నీ చెప్తారు అండ్ లొకేషన్ హైలైట్స్ కూడా పెడతారు. అయితే వీళ్ళకి చాలా మందికి ఏంటంటే అది బ్రోచర్ చదివేసి ఇన్ఫ్లుయెన్స్ అయిన తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి ఇక్కడికి తేడా ఉంటుంది కంపల్సరీ. సో కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉందని చెప్పేసి కొనేసుకుంటారు. కానీ కంపేర్ చేసుకోవాల్సింది ఏంటంటే వెళ్ళే దారి ఎలా ఉంది. ఇది చాలా మంది మిస్టేక్ చేస్తుంది. అంటే వెళ్ళే దారి అసలు బాగు. సెకండ్ ఏం చేస్తున్నారంటే రిజిస్ట్రేషన్ అవుతాయా లేదో అనేది ముందు ప్లాన్ చేసుకోకుండా బాగుంది తక్కువ రేటుకి వచ్చేసింది అని కొంటున్నారు. యాక్చువల్గా తక్కువ రేటుకి వచ్చింది అంటే సో సెకండ్ తప్ప ఏం చేయొద్దు అంటే కంపెనీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా, కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ టైమింగ్స్ తెలుసుకోకుండా, కంపెనీ అప్రూవల్స్ చూడకుండా ఇన్వెస్ట్ చేయొద్దు అంట నేను. కొత్తగా చేసే ఇన్వెస్టర్లు మాత్రం కంపెనీని చూసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఎన్ని టైమ్స్ చేస్తున్నారో చూసుకోవాలి. రోడ్